247 డిగ్రీ ఫారెన్హీట్ ఇది సర్వైవల్ థ్రిల్లర్ మూవీ. సో కొందరు స్నేహితులు ప్రమాదం చేస్తూ సానా లోపలైతే చిక్కిపోతారు. సో ఈ మూవీ స్టోరీ అయితే చాలా బాగుంటుంది. సో ఈరోజు వీడియోలో ఈ స్టోరీ తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్త వారు చూస్తున్నారో మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక కథ విషయాలకు వెళ్ళిపోతే జన్న అనే యువతి ఎంగేజ్మెంట్ అయితే అయిపోద్ది. కార్ యాక్సిడెంట్లు అయితే ఇక అతను కోల్పోయి తీవ్ర మానసిక ఒత్తిడి అయితే ఉంటుంది. ఈ బాధ నుండి బయటపడేందుకు ఆమె మంచి స్నేహితురాలు రీనే ఇక వీకెండ్ వస్తే వీళ్ళ జర్నీకి అయితే వెళ్తూ ఉంటారు. సో తను కూడా రమ్మని అంటుంది. సో రీనే బాయ్ ఫ్రెండ్ మైకేల్ అండ్ అతని ఫ్రెండ్ ఇయాన్తో కూడా వెళ్తారు. సో కాటేజ్ వద్ద వాళ్ళ సరస్సు దగ్గర ఉన్న రిమోట్ కాటేజ్కి అయితే చేరుకుంటారు. ఈ కాటేజ్ మైకేల్ అంకుల్ వాడిది. సో అందరూ కలిసి సరదాగా ఇంకా టైం అయితే స్పెండ్ చేస్తారు, బాగా ప్లాన్ చేసుకుంటారు. కానీ కాటేజ్లో ఉన్న సానా రూమ్ ఇంకా స్టీమ్ బాత్ని అయితే వాడాలనుకుంటారు. వారికి సానా గురించి హెచ్చరిస్తూ వేడి ఎక్కువగా పెంచొద్దని అయితే చెప్తాడు. ఇక సానా లోపల చిక్కుకుపోవడం, డ్రింక్స్ సరదా తర్వాత జన్నా రీనే మైకేల్ సానా రూమ్లోకి అయితే వెళ్తారు. ఇయాన్ బయటపడే ఉంటాడు. ఇక బయటే ఉంటాడు అతను. మైకేల్ కొద్దిసేపటి బయటకు వచ్చేస్తాడు. కానీ అనుకోకుండా సానా డోర్ దగ్గరికి చెక్క మొక్క పెట్టి వెళ్ళిపోతాడు. ఇది డోర్ను లాక్ చేస్తుంది. ఇక జన్న రీనా సానా లోపలైతే ఇక చిక్కుకుపోతారు. ఇక బతకడానికి పోరాటం స్టార్ట్ చేస్తారు. సానా ఉష్ణోగ్రత వేగంగా 247 ఫారెన్హీట్ అంటే 118 డిగ్రీస్కి అయితే పెరుగుతుంది. ఇక వేడి కారణంగా వారికి శరీరాలు నీరు కోల్పోతూ బలహీనంగా మారుతారు. సో ఇక ట్రై చేస్తూ ఉంటారు. జన్న గ్లాస్ తలుపు పగలగొట్టేందుకైతే ప్రయత్నిస్తారు. కానీ అది చాలా బలంగా ఉంటుంది. చిన్న వెంటిలేషన్ హోల్లో కనిపించిన దానిలో నుంచి అయితే రాలేరు. ఆ హోల్ కనిపిస్తుంది. ఇక అక్కడి నుంచి ఎక్కడ వస్తారు వీళ్ళు? ఇక తమ దుస్తుల్లో వేడికి తాత్కాలికంగా ఆపేందుకైతే ప్రయత్నిస్తారు. ఇక ఆక్సిజన్ తగ్గడం, వేడి వల్ల లోపల గాలి అయితే తగ్గిపోద్ది. సో రీనే భయంతో మూర్చిపోతుంది. కానీ జన్న ధైర్యంగా ఉండే ప్రయత్నం చేస్తుంది. ఇక ఇయాన్ మళ్ళీ వచ్చి కొద్దిగా శబ్దం వింటాడు, కానీ పెద్దగా పట్టించుకోడు. వాడు కూడా దగ్గరే ఉంటాడు. కానీ సానా లోపల జరిగిన విషయం ఎవరికీ తెలియదు. ఈ క్లైమాక్స్కి వచ్చేసరికి జన్న చివరికి తన తెలివితో ఒక ఐడియా ప్లాన్ చేస్తుంది. గదిలో ఉన్న చిన్న పరికరాన్ని ఉపయోగించి ఎలక్ట్రిక్ హీటర్ని అయితే డిసేబుల్ చేయాలని ట్రై చేస్తుంది. ఇంతలో ఇయాన్ చివరికి పరిస్థితిని గుర్తించి సానా లోపల తలుపు తెరిచి వారిని బయటికి తీస్తాడు. సో ఇక ఫైనల్గా జన్న గట్టిగా పోరాడి తాను ఇంకా రీను కూడా కాపాడుతుంది. సో ఈ అనుభవం వాళ్ళకి కొత్త ధైర్యాన్ని అయితే ఇస్తుంది. ఈ మూవీ అయితే చాలా బాగుంటుంది. సర్వైవల్ పోరాటం మూవీ అనే చెప్పొచ్చు. సో చూడండి, ఒకసారి ట్రై చేయండి. మూవీ ఎక్సలెంట్. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.